హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఎందుకు ఇట్లా చెప్తుంది అనుకుంటున్నారా? సో నేనైతే షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. మేము ఉంటున్నది రాడ్నీ బేలో అనమాట. సో మేము ఇప్పుడు V4కి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఒక క్యాస్ట్రీస్ అని ఒక పెద్ద టౌన్ అయితే వస్తుంది. సో ఈ మూడు వచ్చేసి సెయింట్ లూషియాలో మెయిన్ ప్లేసెస్ అనమాట. అండ్ మేము వెళ్తున్న రూట్లో కూడా చాలా చిన్న చిన్న ఊర్లు అయితే వస్తాయి, కానీ అవి నోరు కూడా తిరగవు అనమాట నాకైతే చెప్పడానికి. సో లైట్ తీసుకోండి. నాకైతే V4 వెళ్ళాలంటే ఎంత ఇష్టం అంటే, మనం అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి ఎట్లా రిక్వెస్ట్ చేసుకుంటామో మా ఆయన్ని నేను అట్లా రిక్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకో మరి నాకు తెలియదు అసలు. ఎందుకంటే V4లో ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట మాకు. అక్క అయితే లిటరలీ పుట్టింటికి వెళ్తే ఎలా నాకు ఇష్టమైన వంటలు చేసి పెడతారో అలా నేను ఎప్పుడెప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు అడిగావు కదా అప్పుడు అన్నట్టు చేసి పెడుతుంది అనమాట. అంత ఇష్టం నాకు అందుకే V4 వెళ్ళాలంటే. సో గొడవ మరీ వెళ్తాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 month పైన అయిపోయింది మేము V4కి వెళ్ళాక. నేను ఇప్పటికి 3 to 4 times వెళ్ళినాను సెయింట్ లూషియాకి వచ్చినప్పటి నుంచి. వెళ్ళిన ప్రతిసారిను కొత్త ప్లేసెస్, కొత్త ఫుడ్ ఐటమ్స్ తిని అయితే కంపల్సరీ వస్తాను నేను V4కి వెళ్తే. సో అందుకే ఏమో నాకు అంత ఇష్టము V4 వెళ్ళాలంటే. సో మీరు కూడా చూడండి, వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్గా ఫస్ట్ టైము ఇలా నైట్ జర్నీ చేయడం అనమాట సెయింట్ లూషియాలో, ఇంత లాంగ్ జర్నీ. ఎప్పుడు కూడా డే టైమ్స్లో వెళ్ళేదాన్ని, నాకు డ్రైవింగ్ కొత్త కాబట్టి. బట్ ఈసారి అనుకోకుండా కొన్ని పనుల వల్ల ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ అవ్వాల్సింది వచ్చింది. సో అందులో పెద్ద వర్షం అనమాట. అడుగడుగున వెళ్ళేంతవరకు చీకటి పడద్దు అని ప్రే చేసుకుంటూ వెళ్ళాము. ఫైనల్గా అయితే చీకటి అయితే పడిపోయిందనమాట. సో మేము వెళ్ళడం కూడా ఆల్మోస్ట్ 8 అలా అయిపోయింది వర్షం వల్ల. సో వెళ్ళగానే కొద్దిసేపు అట్లా ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో అక్క వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసేసి కొద్దిసేపు ఆడుకొని పడుకున్నాం అనమాట. అండ్ మార్నింగే V4 మార్కెట్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి ఒకసారి అయితే వెళ్దాం అన్నట్టు వెళ్ళాము. ఇదంతా V4లో మళ్ళీ డౌన్ టౌన్ అంటారు అనమాట. సో ఇక్కడంతా మొత్తం పాతబడిన ఇల్లులు అట్లా ఉంటాయి అన్నమాట. వీకెండ్ అయితే ఇట్లా ఉంది ఫ్రీగా. వీక్ డేస్ ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఈ వీధులన్నీ. మార్కెటింగ్ అదే షాపింగ్కి వెళ్ళడానికి కూడా మంచిగా ఉందన్నమాట. పొద్దున్నే ఫ్రెష్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచిగా ఉన్నాయి. స్ట్రీట్ నేమ్ సందుకు ఒక నేమ్ పెట్టారు, మంచిగా బాగా అనిపించింది అనమాట. సో అలా షాపింగ్ అయిపోయి టిఫిన్ చేసేసుకున్న తర్వాత కొన్ని రీల్స్ చేసుకున్నాము ఫన్గా అందరం కలిసి. అలా రీల్స్ చేస్తుండగా ఎదురుగా మామిడి చెట్టుకి ఫుల్ కాయలు కనిపించాయన్నమాట. అక్క వాళ్ళని అడిగితే ఆ చెట్టు ఓనర్ వచ్చేసి ఆల్వేస్ వెల్కమ్ అన్నట్టు ఇంతకుముందు చెప్పారు. ఇంకా ఆగుదామా? ఇక్కడ చూడండి అక్క తమ్ముడు ఎట్లా ఎగురుతున్నారో మామిడికాయలకి. ఇంకా మేము మారం రండి, ఇంతే అనిపిస్తుంది ఇట్లాంటి పనులు చేసినప్పుడు. ఎంత మంచిగా ఉన్నాయి కదా. యాక్చువల్గా వీళ్ళకి మామిడి కాయ పచ్చిగా ఉంటే యూజ్ చేయరనమాట. అది తినరు, రోడ్ల మీద పడి ఉంటాయి అన్నమాట అట్లా. సో పండు అయితేనే తింటారు.
అండ్ ఇక్కడ చూసారా స్టార్ ఫ్రూట్స్ కూడా చాలా పడిపోయి ఉన్నాయన్నమాట. అదే ఉన్న వాళ్ళకి విలువ తెలియదురా అన్నట్టు. అసలు మామిడి చెట్లు ఇలా ఫ్రూట్స్ అయితే మనకి ఇండియాలో కంప చెట్లు ఎట్లుంటాయి అట్లా రోడ్లంబడి ఉంటాయి అన్నమాట. అయినా కూడా ఎవ్వడు పట్టించుకోరు. అండ్ ఈవినింగ్కి వచ్చేసరికి ఒక స్పాట్కి అయితే వెళ్ళామన్నమాట. వ్యూ స్పాట్ ఇది సెయింట్ లూషియాలో. ఈ V4లో ఈ ఎడ్జ్ స్పాట్ అనమాట. ఇంకొక ఎడ్జ్ ఇంతకుముందు అయితే నేను రీల్ చూపించాను అనుకుంటున్నాను. ఒకవేళ లేకోకుంటే నేను తర్వాత అది కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. అక్కడ ఎడ్జ్లో ఒక కనిపిస్తుంది కదా, అది రాడ్నీ బే మేము ఉంటున్న ఎడ్జ్ అనమాట. ఇక్కడ అక్క వాళ్ళు ఈ ఎడ్జ్లో ఉంటున్నారు. సో ఈ స్పాట్ వచ్చేసేసి మనకు విజయవాడ లైట్ హౌస్ ఎట్లనో అట్లా ఇక్కడ ఒక లైట్ లాగా అట్లా పెట్టేసి స్పాట్ లాగా పెట్టారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఈసారి కొంచెం ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేయలేదు, కొంచెం ఫ్యామిలీ టైం అన్నట్టు స్పెండ్ చేసినాను ఎక్కువ వరకు. అండ్ నేను ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాను, కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేసినాను అనమాట. అది నేను షార్ట్ వీడియోలు అయితే పెడతాను, తప్పకోకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.